హాయ్ హలో సౌజన్య సల్మాన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను జల్ల చేపల కర్రీ రెడీ చేస్తున్నానండి. ఇవి చిన్న సైజ్ జల్ల చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. చిన్న జల్ల చేపలు వీటిని మొదటిగా మనం శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం పసుపు వేసి నేను అల్లం పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి మొత్తం వీడియో అంతా చూసేద్దాం రండి. నేనైతే ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకున్నానండి. ఒక రెండు చిన్న సైజు ఆనియన్స్, ఒక రెమ్మ కరివేపాకు ప్లస్ ఒక 2 పచ్చిమిర్చి అండి. ఇవి వేసేసి బాగా వేయించేసుకున్నాము. వేయించేసుకొని ఉప్పు కూడా వేసేస్తే త్వరగా మనకి వేగిపోతుంది. మంచిగా వేయించేసుకోవాలండి. కొంచెం పసుపు ఉప్పు వేసేసుకోండి. వేసేసి శుభ్రంగా మంచిగా వేయించండి. వేసేసాక మనం లోపుగా మనము చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలండి. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ మనకి జల చేపలకి నేనైతే పెద్ద సైజు నిమ్మపండు ఉంటుంది కదండి, మరి చిన్న సైజు కాదు, పెద్ద సైజు నిమ్మపండు అంత తీసుకున్నాను అనమాట. చింతపండు తీసుకుని నానబెట్టి పెట్టుకున్నాను. అదేవిధంగా అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పెట్టుకున్నాను అనమాట. దీనైతే ఇప్పుడు వేగుతూ ఉంటుంది. వేగుతూ ఉన్నప్పుడు మనం ఈ లోపల మసాలా కూడా రెడీ చేసి పెట్టుకుందాము. మసాలా అయితే నేను ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్నానండి. మీరు మసాలా కూడా నేను నా ఛానల్స్ చాలాసార్లు చూపించాను మీకు. ఏం లేదండి, చిన్న అంగుళం ముక్క కొబ్బరి ముక్క తీసుకొని ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా చెక్క, లవంగాలు, మిరియాలు, మెంతులు అండి. ఇవన్నిటిని జస్ట్ కొంచెం కొంచెంగా వేయించుకొని క్వాంటిటీకి సరిపడగా తీసుకొని వేయించేసుకొని పక్కన పొడి చేసి ఉంచుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లిపాయలు అది కూడా పేస్ట్ కూడా మనము మంచిగా పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడైతే పసుపు ఉప్పు వేసి ఆనియన్స్లో బాగా వేయించేసుకోవాలి. ఈలోగా నేను అల్లం పేస్ట్ని కూడా రెడీ చేసుకొని ఉంచుకుంటాను కదా, అది కూడా ఇందులో వేసేసి ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తే ఏదైనా నాన్ వెజ్ చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేసేద్దామండి. అల్లం పేస్ట్ వేసేసాక కొంచెం సేపు మరలా మనం అల్లం వేగే వరకు వేయించేసేసుకుందాము. అదేవిధంగా ఈ జల్ల చేపలు తినడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి ఖచ్చితంగా జల్ల చేపలు తినండి. ఎవరైనా పాలు ఇచ్చే పిల్లలు ఉంటే కూడా ఈ జల్ల చేపలు తినడం వల్ల కూడా పాలు మంచిగా పడతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ జల్ల చేపలను అప్పుడప్పుడు మీరు తింటూ ఉండండి, పిల్లలకి పాలు ఇచ్చే తల్లులు ఉంటే. అదేవిధంగా ఇప్పుడు మనమైతే కారం కూడా వేసుకుందాము. కారం కూడా వేసేసి మంచిగా వేయించేసుకుందామండి. వేయించేసేసుకొని కారం అయితే సరిపడ వేసుకోండి. ఆల్రెడీ నేను అందులో ఉప్పు పసుపు కారము వేసి కలిపి పెట్టాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు దానికి సరిపడ క్వాంటిటీకి సరిపడ వేసేసుకోండి. ఇప్పుడైతే మనము కారం కొంచెం అటు ఇటు పట్టుకునే వరకు ఉంచేసి తర్వాత మనం చింతపండు రసాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసేద్దామండి. చింతపండు రసం వేసాక ఒక్కసారి అట్లా తెరలేక మీరు కావాలంటే నీళ్ళు కూడా మరి మీకు ఎంత కావాలనేది చూసి వేసుకోండి. చింతపండు రసంతోనే మనకి బాగా టేస్ట్ వస్తుందండి. టమాటా వేయకూడదు ఇందులో. టమాటా వేస్తే వేరే అలాగా టేస్ట్ అయిపోతుంది అనమాట. ఇందులో మనము ఒక చిన్న జస్ట్ ఒక దబ్బ మామిడి ముక్క కూడా వేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిన్న చేపల కర్రీ అయితే చాలా బాగా ఇష్టంగా తింటామండి మేము ఇంట్లో కూడా. ఇప్పుడైతే మరలా మనము దీనికి మంచిగా ఇప్పుడు మగ్గుతూ ఉందనమాట ఇది చింతపండు రసం అనేది. మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకోండి. నేనైతే మరీ దగ్గరకు చేయట్లేదు, మరీ గట్టిగా చేయట్లేదు, ఒక రకంగా చేస్తున్నాను అనమాట. అంటే ఒక థిక్ లూజ్గా చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడినట్టుగా నేను చింతపండు రసాన్ని వేసుకున్నాను. ఇంకొంచెం మీరు కావాలంటే ఈ మూమెంట్లో ఉన్నప్పుడు, ఈ మసులుతున్నప్పుడు మాత్రమే మీరు మసాలా వేసేస్తారు కదా, ఇప్పుడు ఆ టైంలో కొంచెం వాటర్ వేసేసుకోండి. నేను ధనియాలు అవి చెప్పాను కదా, మసాలా అయితే అలాగ రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పుష్ ముక్కలను కూడా అందులో వేసేద్దాము. వేసేసి మంచిగా మనకి అవి బాగా ఇది కావాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మిగిలిన 10 మినిట్స్ మొత్తం 15 మినిట్స్లో మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. ఒక్కటేసారి కలపండి, ఇంక మరలా కలపకండి. కలిపితే ఏమవుతాయంటే ముక్కలు అనేవి చెదిరిపోతాయి అనమాట. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ వేసాను. ఆ గిన్నెకి ఉప్పు కారం కలిపి ఉంచాను కదా, ఆ గిన్నెకి కొంచెం అటు ఇటు తిప్పి అందులో వాటర్ వేసాను. ఇప్పుడైతే మరలా ఒక 5 మినిట్స్ మూత పెట్టే ముందుగా నేనైతే మూత పెట్టే ముందుగా ఏం చేయాలంటే ఒక చిన్న అంగుళము అంగుళం కాదు, జస్ట్ ఒక అరదబ్బ మామిడి ముక్క తీసేసుకొని అందులో వేసేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మామిడి ముక్కలు పెద్ద పెద్దగా వేయకుండా కొంచెం ఎందుకంటే చిన్న చేపలు కదా, చిన్న చేపలు కాబట్టి చిన్న చిన్న ముక్కలు వేసేసి ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టండి. ఒక 2-3 మినిట్స్ అయ్యాక చూడండి, ఇలాగ మసులుతూ ఉందనమాట. అంటే బాగా మగ్గుతూ ఉంది. ఇప్పుడు తుగుతుగా ఇదవుతున్నప్పుడు
ఒక్కసారి అలా కలుపుకోండి. అంటే ముక్క ఇప్పటికి మనకి జస్ట్ అది పట్టుకొని ఉంటుంది కానీ టైట్ అయి ఉంటుంది ముక్క, అంతే, వేరే ఏమో అవ్వదన్నమాట ఈ టైంలో కలిపితే. కాబట్టి ఈ టైంలో మాత్రం కలుపుకోండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయ్యాక మాత్రం ఒకసారి ప్రాపర్గా కలుపుకొని ఈ టైంలో మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకోండి. నేనైతే చెక్ చేశాను ఫ్రెండ్స్, నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది. నేను ఉప్పును వేసుకుంటున్నాను. ఉప్పును వేసేసుకొని మరలా మూత పెట్టేసి మరలా బాగా మగ్గనివ్వాలండి. పూర్తి సిమ్లోనే 10 మినిట్స్ వరకు మగ్గినట్లయితే మనకి చేపల కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ లోపల కొత్తిమీర కూడా మంచిగా తీసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడైతే మనం 10 మినిట్స్ తర్వాత మరలా కలుద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక్కసారి మనం మరలా కలిపేసి మూత పెట్టేసినామంటే మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, నా మాటలు అనేవి వీడియోకి ముందుగా అటు ఇటు వెళ్తుంటే కొంచెం అడ్జస్ట్ అవ్వను ఫ్రెండ్స్. అక్కడ డిస్టర్బెన్స్ ఉండడం వలన నేను వీడియో చేసిన అప్పుడే వాయిస్ ఇవ్వలేదన్నమాట, తర్వాత ఇచ్చాను. ఇప్పుడు మనం పూర్తిగా 10 మినిట్స్ మూత పెట్టే మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. 10 మినిట్స్ అయిపోయింది. దగ్గరగా మనకి చేపల కర్రీ అనేది ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. జస్ట్ ఒక కొత్తిమీర వేసేసుకొని మనము ఒక 2-3 మినిట్స్ అలాగా ఆవిరిలో దించేసినట్లయితే మనం ఫిష్ కర్రీ అనేది, చేపల ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. ఒక్కసారి అలాగ కలిపేసుకోవాలి. గంట మాత్రం పెట్టొద్దండి. గంట పెట్టారు అంటే ఇమీడియట్లీ కర్రీ అనేది మొత్తము పప్పు కానీ రుబ్బినట్టు ఎట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది. కాబట్టి ఒక సైడ్ నుంచి వేసుకునేటప్పుడు కూడా ఒక సైడ్ నుంచి మెల్లగా లేపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలాగా మన చాలా సింపుల్గా ఈజీగా ఫిష్ కర్రీ అనేది రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.